ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. ఈరోజు ఈ వీడియోలో మునగాకు తాలింపు అలాగే పప్పుచారు అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఈ రెండు చాలా మంచి కాంబినేషన్ అవుతాయి. ఈ మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మునగాకు తినటం వలన కలిగే ప్రయోజనాలు, అలాగే నేను ఈ మునగాకు ఫ్రై అలాగే పప్పుచారు ఎలా చేశానో చూస్తూ మనము ఈ మునగాకు యొక్క బెనిఫిట్స్ అయితే గురించి మాట్లాడుకుందాం. మేమైతే ఇక్కడ ఇంటి దగ్గర మునగాకు చెట్టు అయితే ఉంది. దాని నుంచి మేము ఫ్రెష్గా మునగాకునైతే తెచ్చుకొని చక్కగా అయితే ఒలుచుకున్నాము. ఇప్పుడు ఈ ఆకును 2 నుంచి 3 సార్లు వరకు నీటితో బాగా అయితే కడుక్కోవాలి. ఈ మునగాకునైతే మనము ఒక సూపర్ ఫుడ్గానైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్స్, ఖనిజాలు అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అయితే ఇందులో ఉంటాయి. మునగాకును పోషకాల నిధి అని కూడా చెప్పవచ్చు. ఈ మునగాకును తరచూ కూడా మనము ఆహారంలో తీసుకోవటం వలన దరిదాపు 300 వ్యాధులకు అయితే మనము దూరంగా ఉండవచ్చునట ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ మునగాకులో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. మలబద్ధకం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం వలన రక్తహీనత నుంచి కూడా మనము ఉపశమనం పొందవచ్చు. కంటి సమస్యలు అదేవిధంగా చర్మ సమస్యలతో బాధపడేవారు ఈ మునగాకును రెగ్యులర్గా యూస్ చేయడం వలన మంచి ఫలితం అయితే ఉంటుంది. నేనైతే ఇక్కడ మునగాకును 2 నుంచి 3 సార్లు వాటర్తో అయితే చక్కగా వాష్ చేసుకున్నాను. చూడండి వాటర్లో అయితే ఎంత మట్టి అయితే వచ్చిందో. కాబట్టి ఏ ఆకుకూరలైనా సరే, కూరగాయలైనా సరే వాష్ చేయకుండా వండడం అనేది చాలా ప్రమాదకరము. కాబట్టి తప్పనిసరిగా కూరగాయలను కానీ మనం వండే పదార్థాలను చక్కగా వాష్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. నేనైతే ఇక్కడ మునగాకును ఒక పాత్రలో అయితే తీసుకొని కొద్దిగా వాటరు అలాగే సాల్ట్ వేసి వాటిని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించబోతున్నాను. ఈ మునగాకు అయితే ఉడికేలోపు మనము ఈ మునగాకు ఫ్రైలో కలుపుకోవడానికి కారం పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందాం. గ్యాస్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టి అందులో మనము 1 కప్పు వరకు పల్లీలను అయితే వేసుకోవాలి. ఈ పల్లీలను చాలా చక్కగా మీడియం ఫ్లేమ్లో బాగా దోరగా అయితే ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ పల్లీలను అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని వాటిని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా తెల్ల నువ్వులు అలాగే కొద్దిగా మినపప్పును కూడా తీసుకొని వీటిని కూడా దోరగా అయితే వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసి వీటిని అయితే చల్లారనిచ్చుకోవాలి. అవి చల్లారి అలాగే మునగాకు కూడా ఉడకడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా. ఈ లోపు అయితే మనము పప్పుచారు కోసం అయితే కుక్కర్లోకి అయితే ఒక చిన్న గ్లాసుడు కందిపప్పునైతే తీసుకోవాలి. ఈ కందిపప్పును ఒక 2 సార్లు నీళ్ళతో బాగా కడిగేసి ఇప్పుడు ఇందులో తరిగిన 2 టొమాటో ముక్కలు అలాగే ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి కట్ చేసి అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక చిన్న నిమ్మపండంతా చింతపండును అలాగే ఉప్పును ఒక 1/2 టీ స్పూన్ పసుపును అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని అయితే వేసి 2 నుంచి 3 గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసి ఇప్పుడు దీనికి బాగా కలిపి కుక్కర్ మూత అయితే పెట్టి దీన్ని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి. ఇటువైపు అయితే మన పల్లీలు చల్లబడ్డాయి కదా. ఇప్పుడు ఈ చల్లారిన పల్లీలను పొట్టు తీయకుండా అలాగే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ముందుగానే వేయించి పెట్టుకున్న నువ్వులు అలాగే మినపప్పును కూడా ఇందులోనే యాడ్ చేసేసి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని కూడా వేసుకొని ఇందులో మనం పొట్టు తీయకుండా ఉన్న వెల్లుల్లి రెబ్బల్ని ఒక 6 నుంచి 7 వరకు అయితే తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని మరీ మెత్తగా
గ్రైండ్ చేయకుండా ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మునగాకు కూడా చక్కగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మునగాకునైతే మనము దీంట్లోంచి వాటర్ని అంతా కూడా డ్రైన్ చేసేసి ఈ మునగాకునైతే కొంచెం సేపు చల్లారబెట్టుకోవాలి. ఈ డ్రైన్ చేసిన ఈ మునగాకు వాటర్ని అయితే మనము వేస్ట్ చేయకుండా దీంతో అయితే సూప్ చేసుకొని తాగామంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడైతే ఈ మునగాకును కొద్దిగా చల్లారబెట్టుకున్న తర్వాత దీన్ని కొద్దిగా తీసుకొని చేత్తో దీన్ని బాగా పిండుకోవాలి. ఇందులో ఉన్న కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, అది కూడా మొత్తం అయితే ఇలా పిండేసి దాంట్లోంచి వాటర్ని అయితే తీసేసుకోవాలి. ఈ మునగాకు పప్పు అలాగే మునగాకుతో పొడి చేసుకొని మునగాకు ప్లస్ ఆలుతో ఫ్రై కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. తప్పనిసరిగా వీలున్న వాళ్ళు దగ్గరగా మునగాకు అవైలబిలిటీలో ఉన్న వాళ్ళు వీక్లీ ట్వైస్ అయినా కూడా ఈ మునగాకు తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే దీనివల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా వీలున్న వాళ్ళు చేసుకోండి. ఇక్కడ మన పప్పు కూడా విజిల్స్ అయితే వచ్చేసింది. ఈ లోపల ఈ మునగాకునైతే మరి కొంచెం సేపు ఈ విధంగా మొత్తం అంతా ఉంటలుగా అయిపోతుంది. ఆకంతా పిండినప్పుడు దాన్ని చక్కగా మనము ఈ విధంగా పొడిగా ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయిని అయితే పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను అయితే వేసి వీటిని బాగా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత అందులో మనము మునగాకునైతే వేసి ఒక 2 నిమిషాల వరకు దీన్ని చక్కగా అయితే ఫ్రై చేయాలి. మునగాకు ఫ్రైని అయితే చాలా రకాలుగా అయితే చేసుకుంటారు. మా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు కందిబ్యాళ్ళతో పాటు ఈ మునగాకును ఫ్రై అయితే చేసి ఇలా ఈ పల్లీల పొడిని చల్లుకొని ఫ్రై చేసేవారు. చాలా టేస్టీగా అనిపించేది. ఇలా వేయించుకున్న ఈ మునగాకునైతే కొంచెం చల్లారిన తర్వాత దీనిపైన మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీల పొడినైతే ఈ విధంగా చల్లుకొని దీన్ని చేత్తో అయితే బాగా కలుపుకోవాలి. మా నాయనమ్మ అయితే ఈ మునగాకు చేసేటప్పుడు దాన్ని సపరేట్గా ఇలా పోపు అయితే పెట్టేది కాదు. అప్పట్లో మట్టి కుండలు మూకుళ్ళు అనేటివి ఉండేటివి. అప్పుడు మట్టి కుండలో చేసి ఆ మట్టి కుండలో ఎంత మొత్తం పల్లీల పొడి అంతా కలిపేసిన తర్వాత ఒక చిన్న అగ్గినిప్పునైతే ఆ మట్టి కుండలో వేసి దాని మీద కొంచెం ఆయిల్ని అయితే వేసేవాళ్ళు. అప్పుడు దాని నుంచి చక్కగా పొగ అయితే వచ్చేది. ఆ పొగ బయటికి పోకుండా కుండను మూకుడుతో అయితే మూత పెట్టేసి ఈ తాలింపునంతటినీ కూడా కిందకి మీదకి బాగా కదిపేవాళ్ళు. ఈ కదపడంలో ఆ నిప్పు అనేది బొగ్గుగా అయితే అయిపోయేది. ఇది కొంచెం చల్లారిన తర్వాత మూత తీసి ఆ బొగ్గు ముక్కనైతే తీసి పక్కన వేసేస్తే తాలింపు అయితే అలా పెట్టేవాళ్ళు. చాలా టేస్టీగా ఉండేది. ఇళ్ళంతా కూడా మంచి వాసన అయితే వచ్చేది. ఇక్కడైతే నేను మునగాకులో పొడి అయితే కలిపేసి మునగాకు ఫ్రై అయితే రెడీ చేసి పక్కన అయితే పెట్టేశాను. నెక్స్ట్ పప్పుచారు కోసం అయితే ఉడికించుకున్న పప్పునైతే మనము అందులో నుంచి వాటర్ని అంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఈ పప్పునైతే ఇప్పుడు చక్కగా మనము మెదుపుకోవాలి. ఇట్లా పప్పు గుత్తి తీసుకొని బాగా అయితే మెదుపుకోవాలి. ఈ పప్పుచారును కూడా చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. నేనైతే మనం పప్పు చేసినప్పుడు మనం పప్పుచారు తీస్తాం కదా, ఆ టేస్ట్ రావడానికి నేను పప్పులో మనం ఏవైతే వేస్తామో ఇందులో కూడా సేమ్ అలాగే చేసి కొంచెం గట్టి పప్పులాగా కాకుండా కొంచెం పల్చగా ఉండేలాగా చేస్తాను. ఇప్పుడైతే మనం ఇంకా ఈ పప్పుచారుకు తాలింపు అయితే వేసుకోవాలి. ఒక గిన్నెనైతే స్టవ్ మీద పెట్టి దాంట్లో 2 చెంచాల ఆయిల్ని అయితే వేసి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి అవి కాస్త చిటపటలాడుతున్నప్పుడు ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెంగా దంచి అందులో అయితే వేసేయాలి. తర్వాత అందులోనే మనము ఒక పొడువుగా కట్ చేసిన ఒక ఆనియన్ కూడా వేసి కొంచెం సేపు వేగిన తర్వాత 2 కరివేపాకు రెమ్మల్ని కూడా ఈ విధంగా వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఆ పప్పుచారుని అయితే ఈ తాలింపులో అయితే మనము వేసేసుకోవాలి.
ఈ విధంగా ఈ పప్పుచారునంతటి కూడా ఈ తాలింపులో వేసేసుకుని ఒక 5 నిమిషాలైతే ఈ పప్పుచారును చక్కగా ఈ విధంగా బాగా ఉడికే వరకు ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీగా వేడివేడిగా పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది. వేడి పప్పుచారు అలాగే మునగాకు తాలింపు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే వేడివేడి రైస్తో పాటు ఈ మునగాకు తాలింపు అలాగే పప్పుచారు ద బెస్ట్ కాంబినేషను. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.